ఓకే ఫైన్. లాస్ట్ వీక్ జాయిన్ రాలేదు, ఇట్లా జాయిన్ రాలేదు. సో మీకు సురేంద్ర అన్న బాగా వీడియో పెట్టమన్నారు, పెట్టాను. చూసావా? సబ్స్క్రైబ్ చేశారా? చెయ్యవా? మరి పెట్టింది యూట్యూబ్లోనే కదరా. చూసావా అంటే చూసానన్నా. వీడియో పెట్టా, చూసావా చూడలేదా? క్లాస్ విన్నావా మొత్తం? అసలు చూడలా. గోల్ అయితే చేస్తారు. ఎక్కడ ఆపాం? ఏమైనా లెసన్స్ చూసావు? పత్తేగులు చూసావు. చిన్నగా రావారు. దా వరుణ్ దా. ప్రీవియస్ క్లాసెస్లో మనం మోషే గారి పత్తెగుళ్ళు, ఎర్ర సముద్రాన్ని ఎలా దాటారు అండ్ ఆల్సో మారా గురించి నేర్చుకున్నాం. అక్కడ వరకు ఆపాం. మారా నాన్న చేదు బ్రో, అక్కడ వరకు నేర్చుకున్నాం. ఓకేనా? ఇవాళ వాళ్ళు అలా ముందుకెళ్తూ ఏం జరిగిందో చెప్పు. ఓకేనా? మారా అన్న మాటకు అర్థం, మారా అన్న మాటకు అర్థం చేదు. ఇవాళ కూడా ఇంకో 3 పేర్లు మనం నేర్చుకుంటాం. అవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. లైక్ పెనుయేలు, గాలేదు. ఇంకేం పేర్లు ఉన్నాయి? గాలేదు, పెనుయేలు, బేతేలు, మారా. 4 నేర్చుకున్నాం ఇప్పటికే. ఓకే, ల్యాక్ చేయకుండా వెళ్ళిపోదాం. వాళ్ళు అలా వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండగా వాళ్ళకి ఆకలేసింది. ఎవరు వాళ్ళకి? ఇజ్రాయేలీలకి ఆకలేసింది. మళ్ళీ వచ్చారు మోషే దగ్గరికి. మోషే వీఆర్ ఫీలింగ్ హంగ్రీ, వీ నీడ్ ఫుడ్. మోషే వీఆర్ ఫీలింగ్ హంగ్రీ, వీ నీడ్ ఫుడ్. మోషే మాకు ఆకలేస్తుంది. డైరెక్ట్గా వెళ్ళి అడుగుతారా అంటే అడగరు. మా వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ దేవుడి మీద సనుగుతారు. ఏమని? చక్కగా ఐగుప్తులోనే బాగుండేది, చక్కగా పనులు చేయించుకున్న, రోజు ఫుడ్ పెట్టేవాళ్ళు, నువ్వు లాక్కొచ్చావు, ఈ ఎడారిలో చచ్చిపోతున్నావు, ఫుడ్ లేదు, ఏం లేదు అని చెప్పి స్టార్ట్ చేశారు. ఓకేనా? అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇంకోటి, మాకు అక్కడ ఐగుప్తులో అయితే రోజు మాంసం పెట్టేవాళ్ళు, ప్రతి వారం. ఇక్కడ మాంసం లేదు, ఏం లేదు, వాళ్ళు ఫుడ్డే లేదు, నువ్వు మాంసం దాకా వెళ్ళావు అని చెప్పి సనుగుతూ వచ్చారు దేవుని మీదకి. ఓకేనా? అప్పుడు మోషేతో దేవుని మాట్లాడుతూ అంటాడు, సరే మోషే, నేను వాళ్ళకి ఫుడ్ పంపిస్తాను. మార్నింగ్ ఏమో మన్నాని పంపిస్తాను, ఈవినింగ్ ఏమో వాళ్ళకి మీటని పంపిస్తాను అని చెప్పి దేవుడు మోషేతో చెప్పాడు. లాస్ట్ వీక్ చెప్పలేదు కదా, అప్పుడెప్పుడో ఈ పాపకు గుర్తులేదు. కంప్లీట్ ఏం చెప్తున్నా? పొద్దునేమో మన్నాని, ఈవినింగ్ ఏమో మీకు మీటని పంపిస్తాను అని చెప్పి దేవుడు మోషేతో చెప్తాడు. అయితే మోషే వీళ్ళు నన్ను మర్చిపోకుండా నేను వాళ్ళకి ఎలా చెప్తాడంటే, దేవుడు మన ఇజ్రాయేల్ మెంటాలిటీలో ఏంటంటే
ఒకేసారి వారానికి సరిపడా ఇచ్చారనుకో, ఆ రోజు దేవుడు గొప్పడు, దేవుడు మంచోడు అంటారు, నెక్స్ట్ డే మర్చిపోతారు దేవుడి గురించి. అందుకని నేను రోజు ఏ రోజుకి సరిపడమన్నా ఆ రోజు పంపిస్తాను. దాన్ని బట్టి వాళ్ళు నన్ను రోజు దాన్ని బట్టి వాళ్ళు నన్ను రోజు ఫాలో అవుతారో లేదో అన్నట్టు. అర్థమవుతుందా? వాడు వస్తాడు, మీరు అటే చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారో లేదో అని చెప్పి నేను వాళ్ళకి రోజు మన్నాను ఏ రోజుకి సరిపడమన్నా ఆ రోజున ఇస్తానని చెప్పి దేవుడు అంటాడు అనమాట. క్లియరా? మన్నా ఎలా ఉంటుంది జాయన్న? మన్నా ఎలా ఉంటుందంటే, టేస్ట్ ఎలా ఉంటుందంటే కొత్తిమీర గింజలు అని ఉంటాయి. కొత్తిమీర కూర కర్రీస్లో వేస్తారు కదా నాన్న. కొత్తిమీర గింజలు అని ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళ ఇండ్లల్లో ఉంటాయి. అవి ధనియాలు అంటారు కదమ్మా, ధనియాలు. వాటిని హనీలో పెట్టుకొని హనీలో నంచుకొని తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. చూడటానికి కొత్తిమీర గింజల్లాగా ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉందంటే రానన్న కొంచెం ముందుకు రా, పడట్లా ముందుకు రా, కొంచెం ఇచ్చారు. ఎక్కడ ఉన్నాం వరుణ్? చూడటానికేమో ధనియాలు లాగా ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉందంటే వేఫర్స్ ని హనీలో ముంచుకొని తింటే ఎలా ఉంటుందో. వేఫర్స్ యు ఈట్ ఇన్ ద షాప్ నా, వైట్ కలర్ లో ఉంటాయి. ఏదో వాటిని హనీలో డిప్ చేసుకొని టేస్ట్ చేయండి, ఎలా ఉంటుందో అలా ఉంటాయి మన్నా. ఓకేనా? ఆ ఫుడ్ ఎవరు తింటారంటే దేవదూతలు తింటారు. పర్లేదు చెప్పు, నాకు తెలియదమ్మా. ఓకేనా జాయన్న? మరి అదంతా ఎడారి కదా, ఇసుకుంటది కదా, మన్నా పైన నుండి వాటి మీద పడిపోతే దుమ్మంతా అయిపోయింది కదా, మరి అలాగా వాళ్ళు రోజు క్లీన్ చేసుకుని తినాలా అని చెప్పి అతివి తెలివి ఉన్న వాళ్ళకి డౌట్ రావచ్చు. దన్నాలు వదిలిపెట్టి కింద పెట్టి చేతులు పెట్టి, అతి తెలివి ఉన్న వాళ్ళకి డౌట్ రావచ్చు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, జనరల్ కదా, కామన్ సెన్స్ కదా, అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ ఒక ఇసుక స్నో లేయర్ ని కురిపిస్తాడు. స్నో ఒక లేయర్ చక్కగా శాండ్ పైన స్నో, దాని మీద మన్నా కురిపించాడు అనమాట ఉదయాన్నే. ఓకేనా? మీకు ఎంత కావాలో అంతే తీసుకోవాలి. మన్నా ఎక్కువ తీసుకున్నారు అనుకో అది పురుగులు పట్టిపోయి. రోజు వస్తుంది కదా మన్నా, ఎంత కావాలో అంత తీసుకోండి అంటాడు దేవుడు. ఓకేనా? నైట్ ఏమో పూరేడు పెట్టెల్ని పంపిస్తాడు. చక్కగా వాటిని తిని హ్యాపీగా ఉన్నారు. కాకులు అప్పుడు నోవాహు టైంలో పంపాడు. ఇప్పుడు ఉన్నాయా జోయన్న కాకులు అన్నట్టు ఉంది. మీరు ఉన్నాయి కదరా, అవి ఉంటాయి రా, ఎటు పోతాయి? సరికొచ్చు వీడియోలో నువ్వే పడుతున్నావు. ఎక్కడున్నాం? పూరేడు పెట్టు. మార్నింగ్ ఏమో, ఈవినింగ్ ఏమో పూరేడు పెట్టాలి. బాగానే ఉంది. అలా దేవుడు వాళ్ళని పోషిస్తూ ఉన్నాడు. బాగానే ఉంది, నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈసారి ఏమన్నారంటే వాళ్ళకి వాటర్ అవుతున్నాయంట. లాస్ట్ క్లాస్ లోనే కదా వాటర్ తాగారు చక్కగా మారా దగ్గర, మళ్ళీ ఈ క్లాస్ లో కూడా వాళ్ళకి వాటర్ అవుతున్నాయి. ఈసారి మోషే దగ్గరకు వచ్చి మళ్ళీ మొదలు పెట్టారు, మాకు వాటర్ అవుతున్నాయి, ఏం దాహంతో చంపేద్దామన్నా ఐగుప్తు నుండి ఇక్కడికి లాక్కొచ్చారు ఎడారిలోకి,
అక్కడ ఐగుప్తులో వాటర్ లేవనా ఇక్కడికి లాక్కొచ్చారు అని చెప్పి బాగా మోసే దగ్గరకు వచ్చారు. ఏ లెవెల్లో వచ్చారంటే ఈసారి ఇంకొంతసేపు ఉంటే దేవుడు మోసే దేవునితో అంటారు, ప్రభు ఏదో చెయ్యయ్యా, ఇంకొంతసేపు ఉంటే వీళ్ళు నన్ను రాళ్ళతో కొట్టి చంపేలాగా ఉన్నారు. అర్థమైందా? ఇంకొంతసేపు ఆగితే మోసే గారిని రాళ్ళతో కొట్టి చంపే అంత కోపంగా ఉన్నారంట వాళ్ళు. సరే అని చెప్పి దేవుడు మోషేతో అంటాడు, సరే మోషే, నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్రని బండకేసి కొట్టు అన్నాడు. సరే ప్రభు అని చెప్పి బండకేసి కర్రని కొట్టాడు. అప్పుడు ఆ బండలో నుండి వాటర్ వస్తాయి, వీళ్ళందరూ తాగారు. ఆ స్థలానికి పేర్లు పెట్టారు. మొదటి పేరు ఏంటంటే మాసా. మాసా మాసా అన్న మాటకు అర్థం ఏంటంటే శోధించుట. ఏంటది? శోధించుట. తెలుగులో రాసుకోమ్మ, ఇంగ్లీష్ ఎందుకులే కానీ. మాసా మాసా అన్న మాటకు అర్థం శోధించుట. రెండవ పేరు ఏం పెట్టారంటే మెరిబ్బా. మెరిబ్బా అన్న మాటకు అర్థం వాదము. అది బిస్కెట్ అయినా కాదు, ఎరేజర్ అన్నమాట. ఓరియోడు అంత పెద్ద బిస్కెట్ ఎప్పుడు లాంచ్ చేశాడా అనుకుంటున్నారు. మెరిబ్బా. మెరిబ్బా అన్న మాటకు అర్థం వాదము. అర్థమైంది? అక్కడ దేవునితో సనుగులాడినప్పుడు దేవుడు ఆ సనుగులు విన్నాడంట. కాబట్టి మీరు ఎప్పుడైనా దేవునితో సనుగులాడారు అనుకో, దేవుడు సనుగులు కూడా. సనుగు అంటే ఏంటి జోయన్న? ఫర్ ఎగ్జాంపుల్, జోయన్న ఇవాళ మీకు రోజు జోయన్న మీకు ఎగ్జామ్లు పెట్టి పీడిస్తున్నాడు. సండే స్కూల్కి రాక తప్పట్లా, మీకు మానేద్దామంటే కుదరట్లా, రావాలి ఎట్టి పరిస్థితుల్లో, మీ పేరెంట్స్ ఒప్పుకోవట్లా. సండే స్కూల్కి వస్తున్నారు, వచ్చి సైలెంట్గా ఉంటారా? రోజు నేను ఎగ్జామ్లు పెడుతుంటే వీడు అసలు రోజు మమ్మల్ని ఎగ్జామ్లు పెట్టి చంపుతున్నాడు అని ఏదో ఒకటి అనుకుంటారు లేదా? లాస్ట్ వీకే మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఆ సనుగులన్నీ జాయిన్ వింటే ఎలా ఉంటది? నా క్లాస్ పిల్లల్ని పంపింది. అన్నయ్య ఖాళీ అది. ఎక్కడున్నాం? అది కింద పెట్టి ఎక్కడ పెట్టారు ఆ పేర్లు? మాసా అన్న మాటకు అర్థం మెరెబ్బా అన్న మాటకు అర్థం వాదం. ఎవరితో వాదించారు? ఎవరిని శోధించారు? ఓకేనా? బానే ఉంది. ఫస్ట్ మనం మన్నా గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ మీట్ అంటే ఏ మీట్? పూరేడు పిట్టల గురించి. నెక్స్ట్ మనం బండ నుండి నీళ్లు. అలా వెళ్తూ ఉన్నారు, చక్కగా వాటర్ తాగారు, మళ్ళీ దేవునికి స్తోత్రం అన్నారు. వాటర్ తాగట ఇంకా ఫుడ్ మీట్ రోజు వస్తానే ఉంది. ఓకేనా? అలా వెళ్తూ ఉండగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ మీదకి అటాక్ చేశారు. ఇదే మీకు బాగా తెలిసిన లెసన్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ మీదకి అటాక్. ఫరో గారు అక్కడ ఎర్ర సముద్రం దగ్గరే చచ్చిపోయాడు కదమ్మా, మళ్ళీ ఫరోని తెస్తావు ఎందుకు? ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే అమ్మోనీలా అమాలేకీలు. ఎవరు వాళ్ళు? అమాలేకీలు సడన్ గా అటాక్ చేసేసరికి మోషే గారు, ఇక్కడ మనకి 4 నేమ్స్ ఆర్ ఇంపార్టెంట్, నేను చెప్తాను టైం బట్టి. మోషే గారు యెహోషువని పిలుస్తాడు. నాన్న యెహోషువ, మన ఇజ్రాయేలీల్లో ఉన్న గొప్ప 6 ప్యాక్ బాడీస్ ఉన్న పురుషుల్ని, మంచి బాడీ బిల్డర్స్ ని, మంచిగా బలంగా దిట్టంగా ఉన్న వాళ్ళని, జిమ్కి వెళ్ళని వాళ్ళకి కూడా వస్తాయి నాన్న, తెలీదా?
ఇల్లులు కడతారే వాళ్ళ బాడీస్ చూసావు ఎప్పుడన్నా? మంచిగా కండ్లేసుకొని తిట్టంగా ఉంటారు. వాళ్ళకి డైలీ అవి వర్కౌట్సే కదా, బోర్వెల్ మోసి లేపి. మొన్న ఒక నాకు తెలియదు, ఏం లేదు, నథింగ్. ఏం చెప్తున్నా స్ట్రాంగ్ పీపుల్ ని తీసుకొని రమ్మా అని చెప్పి ఎవరికి చెప్తారు? ఎవరు? బైబిల్లో పెట్టి. సరే అని చెప్పి యెహోషువ చక్కగా మంచి స్ట్రాంగ్ పీపుల్ తీసుకొని వచ్చాడు. చక్కగా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉన్నాడు యెహోషువ. మోషే గారు కొండెక్కి మొత్తం చూస్తున్నారు. చూస్తున్నారమ్మా ఎవరు గెలుస్తున్నారో ఎవరు ఓడిపోతారు. కొండెక్కి మోషే ఏం చేస్తున్నాడంటే, చెయ్యెత్తి ప్రభువా మమ్మల్ని గెలిపించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. మోషే గారు అలా చెయ్యెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇజ్రాయేలీలు గెలుస్తున్నారంట. అర్థమైందా? మోషే గారు సర్లే చెయ్యి నొప్పి వచ్చిందని దించినప్పుడు అమాలేకీలు గెలుస్తున్నారంట. ఇది కింద ఇద్దరు చూశారు. ఇద్దరు ఎవరంటే అహరోను, హూరు. ఓకేనా? అహరోను, హూరు ఇది చూసి, నాన్న మోషే గారు మీరు చేతులు ఎత్తి ఉంచండి, చేతులు దించితే మనం ఓడిపోతున్నాం కాబట్టి మీరు చేతులు ఎత్తే ఉంచండి అంటే ఎత్తే ప్రార్థన చేస్తా ఉన్నారు. మోషే గారు ఏజ్ ఎంత అని చెప్పుకున్నాం? 80 years. ఇప్పుడు వరుణ్ణి చెయ్యి ఇంత పెట్టుంచు అంటే ఎంతసేపు ఉంచగలుగుతాడు? హాఫ్ మినిట్. ఎంతసేపు? సరే ఒక 10 minutes వేసుకుందాం. సరే 1 hour వేసుకుందాం. 1 hour వేసుకుందాం. యుద్ధం చాలాసేపు జరుగుతుంది కదా, కొన్ని గంటలు. మన మోషే గారేమో ముసలాయన 80 years. ఎలాగా హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? లెసన్ చెప్తున్నావా? నేనేదో అనుకున్నారా? నేను చెప్తున్నా. అహరోను ఊర్లో ఏం చేశారంటే ఒక బండం తెచ్చారు. బండం తెచ్చి దాని మీద మోషేని కూర్చోమన్నారు. మోషే గారు మీరు కూర్చోండి ప్రశాంతంగా అన్నారు. ఇలా చేయబెట్టాడు కదా, ఒక్కవైపు ఏమో అహరోను, ఇంకొక వైపు ఏమో హూరు నీట్గా సపోర్ట్ ఇచ్చారు. మోషే గారు చేయి దించుకుంటారు. మరి తప్పదు నాన్న, ఏం చేద్దాం? ఆ సిచ్యువేషన్ అలాంటిది. చక్కగా సూర్యుడు సెట్ అయ్యాడు, అది సన్ సెట్ అయిపోయింది. ఇజ్రాయేలీలు అమాలేకీల మీద గెలిచారు. అలాగా యుద్ధం సమాప్తమైంది. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు? ఎవరి మీద యుద్ధం ఎవరు చేశారు? ఇజ్రాయేలీలను ఎవరు లీడ్ చేశారు యుద్ధంలో? మోషే ప్రార్థన చేశారు, సపోర్ట్ చేశారు. యెహోషువ యుద్ధం చేశారు, మోషే అదే ప్రార్థన చేశాడు. అహరోను, హూర్లు సపోర్ట్ చేశారు. ఓకేనా? క్లియరా? దేవుడు అప్పుడు అంటాడు, నేను అమాలేకీల్ని ఒక్కరిని కూడా లేకుండా నాశనం చేసేస్తానని చెప్పి అంటాడు ఆ సిచ్యువేషన్ లో. ఎందుకు దేవునికి అమాలేకీలు అంత ఇష్టం లేదంటే, అమాలేకీలు ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని మాట వినకుండా ఉంటారంట. అందుకని దేవుడికి అమాలేకీలు అంటే ఇష్టం లేదు. అది ఇవాళ లెసన్. 20 minutes చెప్పాను. ఏమన్నా ఫస్ట్ పేరేంటి? ఫస్ట్ మారా, నెక్స్ట్ మన్నా, నెక్స్ట్ పూరేడు పెట్టెలు, నెక్స్ట్ బండ నుండి, నెక్స్ట్ అమాలేకీలతో యుద్ధం. ఫ్లో చెప్తున్నాను అన్న. ఇదిగోండి, ఫస్ట్ ఐగుప్తులో 10 తెగుళ్ళు, తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటారు, తర్వాత మన్నా, పూరేడు పెట్టెలు, బండ నుండి నీళ్లు, నెక్స్ట్
అమాలేకులతో యుద్ధం. సాటర్డే ఇవాళ కాదు, సాటర్డే. టోటల్ ఎన్ని నేర్చుకున్నాం? ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు పేర్లు. ఫస్ట్ పేరు మారా. మారా అన్న మాటకు అర్థం చేదు. నెక్స్ట్ మాస. మాస అన్న మాటకు అర్థం శోధించుట. నెక్స్ట్ పేరు మెరిబ్బా అంటే వాదించుట. ఇక్కడ అమాలేకీయుల మీద దేవుడు వాడికి విజయాన్ని ఇచ్చాడని ఆ స్థలానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టారు. యెహోవా నిస్సి. యెహోవా నిస్సి అన్న మాటకు అర్థం ఏంటంటే ధ్వజము అని అర్థం, ఓకేనా? యెహోవా నిస్సి, సింపులే కదరా నిస్సి. ఫస్ట్ మారా. నెక్స్ట్ ధ్వజం. ఇంకా అయిపోయింది కదా సండే స్కూల్. తీసుకురా అన్న, బండే కదా. ఫస్ట్ పేరు ఏంటి? సెకండ్ మారా, మాస, మెరిబ్బా, యెహోవా నిస్సి. మారా అన్న మాటకు అర్థం ఏంటండి? మారా తీసుకురాపోవాలని నిమ్మి సుమిత్తుందా? పంపిస్తున్నాలే, బైబిల్ ఇక్కడ పెట్టాలి. మారా అన్న మాటకు అర్థం మొరిబ్బా, మెరిబ్బా. మాస యెహోవా నిస్సి. ధ్వజము. ధ్వజము. ధ్వజము అంటే పేరు ఏంటి? యెహోవా నిస్సి. చేదు. వాదించుట. ఇంకోటేంటి? శోధించుట. క్లియరా? నెక్స్ట్ వీక్ మన క్లాస్ లోకి మోషే మామ పేరేంటి? మోషే భార్య పేరేంటి? మోషే కొడుకుల పేరు? జెర్షోమ్ అన్నమాట కదా. ఎలియాజర్ అంటే పారడైజా. పారడైజ్ అంటే నువ్వే చెప్తావు. అంతేలే, పరదేశి అంటే పారడైజ్. జెర్షోము అన్న మాటకి పరదేశి. ఎలియాజర్ అన్న మాటకి దేవుడు నా సహాయకుడు. వాళ్ళ మామ పేరు ఇత్రో ఆర్ రఘుయేలు. ఇత్రోనే గుర్తుపెట్టుకోండి. భార్య పేరు మోషే గారు అన్న పేరు. వాళ్ళ అక్క పేరు, వాళ్ళ అమ్మ పేరు జెరేషు. హామాన్ వాళ్ళ భార్యరా జకోబేదు. నాన్న పేరు ఓ మై గాడ్. నాన్న బతికే ఉన్నాడు. అమ్మ అమ్రాము, జకోబేదు, అహరోను, మిరియాము. భార్య పేరు సిఫోరా. కొడుకుల పేరు
జెర్షోమ్ మన ఏదో సోమలేరా. నెక్స్ట్ వీక్ మనకి ఇత్రో గారు వస్తారు లెసన్ లో. ఇత్రో గారు వచ్చి మోషే గారికి కొన్ని అడ్వైజెస్ ఇస్తారు. అవి మోషే గారు ఫాలో అవుతారా లేదా అనేది చూద్దాం. నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా? ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను, చూడండి ఒకసారి. కట్ చేయను, కట్ చేయి.